మూడేళ్లుగా ఒకే చోట పనిచేసినా ముఖపరిచయం తప్ప మాట్లాడింది లేదు. కానీ మాటలు కలిసిన కొన్ని నెలల్లోనే మన పరిచయం ప్రేమగా మారుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. కుటుంబమే నా ప్రపంచం. ప్రేమంటే అస్సలు నమ్మకం లేదు. అలాంటి నాకు ప్రేమ గొప్పతనం ఏంటో రుచి చూపించావు. ప్రేమించే వ్యక్తి పక్కనుంటే ఎక్కడైనా బతకొచ్చనే ధైర్యాన్నిచ్చావు. నీకు నాలాగే ఫ్యామిలీ అంటే ప్రాణం. అందుకే నువ్వే నాకు సరైన జోడి అనుకున్నా. నీ మనసులో నేనున్నానని తెలుసు, కానీ నీ నోటి నుంచి ఆ మాట వినాలని ఆశ. ఆ మాట ఎంతకీ చెప్పవే. ఇక నేను ముందడుగు వేద్దాం అనుకునే సమయంలో నా గుండెని తట్టావు. ఆ 3 అక్షరాల మిరాకిల్ పదాన్ని పలికావు. ఆ రోజు నాకు ఈ ప్రపంచాన్నే జయించినంత సంతోషం కలిగింది. కానీ మన ప్రేమ పెళ్ళి అనే మజిలి చేరుతుందా లేదా అని ఎంతో భయపడ్డాను. అప్పుడు చిన్ను, నువ్వేం టెన్షన్ పడకు, పెద్దవాళ్ళను ఒప్పించే బాధ్యత నాది అని నువ్వు ఇచ్చిన భరోసా మర్చిపోలేను. కానీ ఆ ఆనందం ఎంతసేపు నిలవలేదు. బలం అనుకున్న నువ్వే బలహీనత అయ్యావు. మన బంధం పెళ్లి వరకు వెళ్ళేదేమో అని నసిగినప్పుడు గుండె ఆగినంత పని అయ్యింది. నిన్నెక్కడ విసిగిస్తానో అని కంటికి కనిపించనంత దూరం వెళ్ళావు. కనురెప్ప వేయడం మర్చిపోయి నీ కోసం ఎన్నాళ్ళో ఎదురు చూశా. ఫోన్ మోగితే నువ్వేనని ఆశ, SMS వస్తే నీ నుంచేనని ఆతృత. చూసి అలసిపోయి ఇక రావేమో అనుకున్నప్పుడు మోడు బారిన నా జీవితంలోకి మళ్ళీ వసంతంలా వచ్చావు. ఇక నిన్నెప్పుడు దూరం చేసుకోను అంటూ మరింత దగ్గరయ్యావు. ఇక మరీ రావు అనుకున్నప్పుడు వచ్చావు. నాతోనే ఉండిపోతావు అనుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోయావు. సంవత్సరం గడిచిపోయింది నీతో మాట్లాడి. ఇప్పుడు కెరియర్లో నేను ఎంతో ఎదుగుతున్నా. కానీ ఆ ఆనందం పంచుకోవడానికి నువ్వు లేవని గుర్తొచ్చి నా విజయానికి విలువ లేదనిపిస్తోంది. పొరపాటున ఎక్కడైనా నీ పేరు వినిపిస్తే చాలు కళ్ళలోంచి నీళ్లు ధారలవుతున్నాయి. దేనికైనా హద్దు ఉంటుందంటారు. నీ పంతానికి అది లేదనిపిస్తోంది. ఈ ఏడాదిలో 1000 కాల్స్, 100 మెసేజ్లు చేశా. దేనికి స్పందన లేదు. ఇక నిన్ను మర్చిపోద్దాం అని ప్రయత్నించా. అది నా వల్ల కాదని కొన్నాళ్ళకే తేలింది. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. చచ్చిపోయి ఏదో సాధించాలని కాదు, ఈ బాధ నుంచి తప్పించుకోవాలని. కానీ అమ్మ గుర్తొచ్చి ఆగిపోయా. నీ వల్ల ఎన్ని ఎదురుచూపులు, ఎన్నెన్ని అవమానాలు అయినా నువ్వు తిరిగి రావాలంటే కోరుకుంటున్నా. ప్రతి మనిషికి జీవితంలో 2 అవకాశం ఉంటుంది అంటారు. నిజంగానే అది ఉంటే నువ్వు నన్ను చేరుతావనే అనుకుంటున్నా. చూద్దాం. నేను నమ్మే ఆ విధి ఏం చేస్తుందో. ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు. నువ్వు నాలాగే అక్కడ ఆగిపోయావా, లేక నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయావా? ఏదేమైనా మనసులోని ప్రేమని ధైర్యంగా చెప్పలేని వారికి, దక్కిన ప్రేమను నిలబెట్టుకునే ప్రయత్నం చేయని వారికి ప్రేమించే అర్హత లేదు. ప్రేమ గురించి బాధపడే హక్కు ఎప్పటికీ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.